నమస్తే. కొద్ది రోజుల క్రితం మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లాటిన్ అమెరికా దేశాల్లో పర్యటించారు. ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు 5 రోజుల పర్యటన ఉంటుందని చెప్పారు. కొందరు ట్వీట్ చేశారు, టెక్స్ట్ లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ఈ దేశాల్లో పర్యటిస్తున్నారు, 4 దేశాల్లో 5 రోజుల పాటు అని. కానీ ఆయన దాదాపు 2 వారాల పాటు అక్కడ ఉన్నారనమాట. లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో, అమెరికా కంట్రీస్ లో 2 వారాల పాటు ఉన్నాడు దాదాపు రాహుల్ గాంధీ. బీజేపీ లాంటి పార్టీలు విమర్శించినాయి, అసలు ఆయన ఏం చేస్తున్నాడు, సీక్రెట్ ఎజెండా ఏముంటది, ప్రతిపక్ష నాయకుడు చెప్పాలి కదా ఏ దేశంలో ఎవరిని కలుస్తున్నారు అనేది బాధ్యత కదా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆషామాషి వ్యక్తి కాదు కదా. ఎందుకంటే గతంలో ఇప్పుడు చైనాలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చైనాతో చేసుకున్న, చైనా కమ్యూనిస్ట్ పార్టీతో చేసుకున్న ఒప్పందం గురించి ఇంకా విమర్శలు, అసలు మిస్టరీ అది ఇంకా మిస్టరీగానే ఉంది. చైనాతో కాంగ్రెస్ పార్టీ ఏం ఒప్పందం చేసుకున్నదని. అందుకని కనీసం ఏది బయట పెట్టడాయినా ఏమన్నంటే వెళ్ళి భారత్ను తక్కువ చేసే, ఈ దేశాన్ని తక్కువ చేసే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేసి వస్తూ ఉంటాడు యూనివర్సిటీలో కూర్చొని. అందుకని రాహుల్ ఎప్పుడు విదేశీ పర్యటన చేసినా కొంచెం వివాదాస్పదం అవుతుంది. అయితే ఇక్కడ భారతదేశంలో ముఖ్యమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు, ఒక తీవ్ర రాజకీయ పరిస్థితులు ఉన్న టైంలోనే ఆయన విదేశాలకు వెళ్తూ ఉంటాడు అనమాట. మొన్న కూడా బీహార్ ఎలక్షన్స్ అన్ని పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కీలకం. అది గెలుచుకోవాల్సిన, ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో అతిపెద్ద రాష్ట్రం బీహార్ను గెలుచుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఆయన ఓట్ చోరీ అని మొదలు పెట్టేసి కర్ణాటకలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఓటర్ జాబితాలో అవకతవకలు ఉన్నాయి, నకిలీ ఓట్లు ఉన్నాయి, అది ఇదని చెప్పి బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుందని చెప్పి ఆరోపణలు చేసి ఇంకా వెళ్ళిపోయినా అనమాట. గయాబైపోయినాడు, లాటిన్ అమెరికా దేశాల్లో తేలాడు ఆయన. అయితే రాహుల్ గాంధీ ఎప్పుడు ఎంచుకున్నా సరే అమెరికాలో కూర్చుంటాడు, యూకే వెళ్తాడు, అక్కడ యూనివర్సిటీలో కూర్చుంటాడు. తన గురువు మెంటార్ అని తనే చెప్పుకుంటాడు రాహుల్ గాంధీ. నా గురువు, నాకు ఏమంటారు, నా మెంటార్, నా గురువు, నా గాడ్ ఫాదరు అన్ని శ్యామ్ పెట్రోడా అని గతంలో పలుమార్లు చెప్పిన సందర్భం ఉంది. అంటే శ్యామ్ పెట్రోడా ఏమంటారు, తను స్కెడ్యూల్ చేస్తాడు, తను డిజైన్ చేస్తాడు, ఈయన వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో ఒకటి మాట్లాడిస్తాడు. ఆ మాట్లాడడం ఏముంటుంది, భారత్లో ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకు రక్షణ లేదు, మహిళలకు స్వాతంత్రం లేదు, అసలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, భారత్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని విదేశాల్లో కూర్చొని, యూనివర్సిటీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడతాడు రాహుల్ గాంధీ. పలుమార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే మొన్న అలాంటి ఏమంటారు, ఆయన ఆ షెడ్యూల్ దాదాపు 12 రోజులు, దాదాపు 2 వారాలు జరిగిన ఈ పర్యటన వివరాలు అయితే ఎక్కువ బయటికి రాలేదు. కాకపోతే అన్నాడు, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, అనకుండా ఉన్నాడు, దాని మీద కూడా చర్చ నడిచింది. అయితే ఆయన ఎప్పుడు ఎంచుకున్నా సరే ఈ వామపక్షాలు బలంగా ఉన్న దేశాలను మాత్రమే తన పర్యటనకు ఎంచుకుంటాడు. అందువల్ల ఇంకా అనేక అనుమానాలు వ్యక్తమవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మొన్న ఈ లాటిన్ అమెరికా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జార్జ్ సోరస్ అనుబంధ సంస్థలు చురుగ్గా ఉన్న దేశాలు అనమాట. ఇవన్నీ కూడా ప్రాంతాలు అనమాట ఇవన్నీ కూడా. ఇక అదే సమయంలో ప్రోగ్రెసివ్ అలయన్స్ సెమినార్ జరిగింది ఒకటి, సెప్టెంబర్ 18, 20 తేదీల్లోనే అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరెస్ లో జరిగిందనమాట. ఈ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది ఒక గ్లోబల్ సదస్సు. ఇది ప్రపంచవ్యాప్తంగా వామపక్ష భావజాలాన్ని పెంపొందించే కూటమిగా దానికి పేరుంది. జార్జ్ సోరస్ మద్దతు దానికి ఉంది అని అంతర్జాతీయ నివేదికలు సూచించినాయి. అయితే ఈ సెమినార్కు భారత్ నుంచి కాంగ్రెస్ ముఖ్యులు కొందరు హాజరయ్యారు. వాళ్ళలో శ్యామ్ పెట్రోడా ఉన్నాడు. అంటే రాహుల్ స్వయంగా చెప్పుకునే తన రాజకీయ గురువు, మెంటార్. తర్వాత ఎంపీ జ్యోతిమణి, పుష్పరాజ్ దేశపాండే. ఆ సెమినార్లో పాల్గొన్న ముఖ్యుల్లో చాలా మంది జార్జ్ సోరస్తో కూడా సమావేశం అయ్యారు. మరి దేశంలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించలేని కాంగ్రెస్ పార్టీకి విదేశాల్లో వామపక్ష నెట్వర్క్లు బలోపేతం చేసుకోవడానికి ఎందుకు అంత ఆసక్తి? ఇక కొలంబియాలో రాహుల్ గాంధీ ముందు వెళ్ళింది కొలంబియాకే కదా. ఆ కొలంబియాలో రాహుల్ గాంధీ కలిసిన, అంటే అక్కడ సెనెట్ అధ్యక్షుడు లిడియోస్ గార్సియాని కలిశాడు రాహుల్ గాంధీ. అయితే గార్సియా మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో మోసం చేశాడు, మోసపూరిత ఎన్నికల్లో ఆయన గెలిచాడు, ఎన్నికల్లో అసలు చాలా అక్రమాలు చేశాడన్న ఆరోపణలు అక్కడ ఉన్నాయి అన్నమాట. ఆ గార్సియా సోషలిస్ట్ ఇంటర్నేషనల్తో సంబంధం ఉన్న వ్యక్తి. మరి అలాంటి సంస్థకి కాంగ్రెస్కి సంబంధం ఉందంటున్నారు. అంటే కాంగ్రెస్ విదేశీ సంబంధాలపై ఇది ఒక ప్రశ్న అనమాట మళ్ళీ. ఇక రాహుల్ గాంధీ వెళ్ళిన మరొక కంట్రీ పెరు. అక్కడ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ప్రస్తుతం అక్కడ పూర్తిగా రాజకీయ అస్థిరత నెలకొన్నది. జెన్జెడ్ నిరసనలు వెల్లువెత్తినాయి నేపాల్లో లాగా. అక్కడ యువత పూర్తిగా, అంటే సెప్టెంబర్లో జరిగింది, అక్కడ కూడా సెప్టెంబర్లో ప్రారంభమైన జెన్జెడ్ నిరసనలు, పెన్షన్ సంస్కరణలు, అవినీతి, పెరిగిపోయిన నేరాలు,
ఈ రాజకీయ అస్థిరత మీద వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ యువత రోడ్డెక్కారనమాట. లిమా నగరంలో నిరసనలు ఉద్రిక్తంగా మారినాయి, చాలా మందికి గాయాలైనాయి. 26 నుంచి 29 మధ్య కాలంలో జెన్జెడ్ మార్చ్ పేరుతో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు అంటే ర్యాలీలు నిర్వహిస్తే చాలా మంది గాయపడ్డారా ఉద్రిక్త నిరసనల్లో, ఆందోళనల్లో. పెద్ద ఎత్తున ఇప్పుడు నేపాల్లో ఎట్లయితే యూత్ అంతా బయటకు వచ్చి విధ్వంసానికి తెగబడ్డదో పెరూలో కూడా కొన్ని నగరాల్లో అట్లాగే జరిగింది. ఫలితం ఏంటంటే అక్టోబర్ 15న బోల్వాడేకు ఇంపీచ్మెంట్ తర్వాత జోస్ జెరీ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కూడా కొనసాగిన జెన్జెడ్ నిరసనలు. ఒక వ్యక్తి కూడా చనిపోయాడు, 100 మందికి పైగా తీవ్ర గాయాలైనాయి. అయితే పరిస్థితులు ఏం చక్కబడలేదు. జెరీకి వ్యతిరేకంగా మరొక మార్చు నిర్వహించారు పెరూలో, హింసాత్మక చట్టాలను రద్దు చేయమనే డిమాండ్తో అన్నమాట. ప్రస్తుత పరిస్థితి చెప్పాను కదా, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంటే బోల్వాడే అధికారం వదులుకున్న తర్వాత కూడా తర్వాత ఏర్పడ్డ జెరీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నాయి, నిరసనలు వస్తున్నాయి. ఆ ప్రభుత్వం మీద కూడా యువత ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తుంది. మరి అలాంటి టైంలో, అలాంటి దేశంలో రాహుల్ గాంధీ పర్యటించాడంటే అంటే ఆ మోడల్ను, అలాంటి పరిస్థితిని భారత్లో కూడా అమలు చేయాలని ఏమన్నా కుట్ర పన్నుతున్నారా అని ఇక్కడ బీజేపీ నాయకులు, బీజేపీ వ్యక్తం చేస్తున్న అనుమానాలు, బీజేపీ విమర్శలు ఇవి. పెరూలో ఈ ఆందోళనలకు అంటే పెరూలో ఈ రాజకీయ అనిశ్చితికి, రాజకీయ అస్థిరతకు కారణము డీప్ స్టేట్, జార్జ్ సోరస్ అని అక్కడి మీడియా వార్తలు రాసింది. అందువల్ల ఈ అనుమానాలు అనమాట. పెరూలో జరిగినట్టే భారత్లో కూడా యువతను రెచ్చగొట్టాలని ప్రతిపక్ష పార్టీ అనుకుంటుందా? ఇది ఒక ప్రశ్న. ఇక చిలీలో కూడా రాహుల్ గాంధీ పర్యటించారు. అక్కడి వామపక్ష వర్గాలతో ఆయన రహస్య చర్చలు జరిపారు. అంటే అక్కడ కూడా ఒక వామపక్ష నెట్వర్క్తో సంబంధాలు పెంచుకోవడమే రాహుల్ గాంధీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది మనకి. అంటే మొత్తం పర్యటనను, రాహుల్ గాంధీ లాటిన్ అమెరికా దేశాల పర్యటనను మనం ఒక్కసారి చూస్తే, ఈ మొత్తం టూర్ను ఒక్కసారి మనం గమనిస్తే ఇదేమి సాధారణ పర్యటన ఏం కాదు. సరే, రాహుల్ గాంధీ ఏ పర్యటన అయినా సాధారణం కాదు, అసాధారణమే అనుకోండి. అంటే ఇదొక రాజకీయ అధ్యయనం, ఒక నెట్వర్క్ బిల్డింగ్ మిషన్ లాగా అనిపిస్తుంది. అంటే వామపక్ష దేశాల్లో నిరసన మోడల్స్ని అధ్యయనం చేయడానికి వెళ్ళడా మరైనా? ఇవన్నీ కనెక్ట్ చేస్తూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఇవి అన్నమాట. అంటే వామపక్ష దేశాల్లో నిరసనల మోడల్స్ని అధ్యయనం చేయడానికి రాహుల్ గాంధీ వెళ్ళాడా? మొదటి ప్రశ్న. సోరస్ అనుబంధ సంస్థలతో సంబంధాల బలోపేతం కోసమే రాహుల్ గాంధీ వెళ్ళాడా? భారతదేశంలో ఆ వ్యూహాలను ప్రయోగించడానికి, అమలు చేయడానికి, వాటిని నేర్చుకోవడానికి రాహుల్ గాంధీ వెళ్ళాడా? బీజేపీ సంధిస్తున్న ఈ దేశ పౌరులుగా, బీజేపీ ఒకటే కాదు, పౌరులందరికీ ఉంటుంది కదా, ఆయన మామూలు విషయంగా మనిషి కాదు, ఆషామాషి వ్యక్తి కాదు రాహుల్ గాంధీ అనే వ్యక్తి. ఇంత పెద్ద దేశానికి ప్రతిపక్ష నేత ఆయన. అసలు ఆయన కుటుంబమే కొన్నేళ్ల పాటు ఈ దేశాన్ని ఏలింది. పూర్తిగా ఆ జాతీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష జాతీయ పార్టీ ఆ కుటుంబం చేతిలోనే ఉంది ఇప్పటికీ. మరి సహజంగా భారతీయ పౌరులందరికీ అడిగే స్వేచ్ఛ ఉంటుంది, కేవలం ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాకుండా. అంటే ఈ టైంలో ప్రధాన ప్రతిపక్ష నేత విదేశాల్లో ఒక పొలిటికల్ ఇన్స్పిరేషన్ కోసం తిరగడము అనేక సందేహాలకు తావిస్తోంది. మరి మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.